హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లోరా ఫుడ్స్. ఈరోజు వీడియోలో నాన్ వెజ్ రెసిపీస్ ఈజీగా, టేస్టీగా, బేసిక్ ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియో బ్యాచిలర్స్కి, పెళ్ళయి వంటలు రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీస్ని చూసేసి మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనము సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. చికెన్ కర్రీకి కావలసిన పదార్థాలు: చికెన్ హాఫ్ కేజీ, పచ్చిమిరపకాయలు 3 ఇలా మధ్యకి కట్ చేసుకోండి, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. ఉల్లిపాయలు ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి, మాడిపోకుండా. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి ముద్దలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేది ఇలా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ని 2-3 నిమిషాలు కొద్దిగా ఉడికించుకోండి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోండి. ఎక్కువ తింటారంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు చికెన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఒక 3-4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తెరిచి మరొకసారి మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మనం ఇందులో ఏమాత్రము వాటర్ యాడ్ చేయలేదు, చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది. ఇలా చికెన్ అనేది బాగా మగ్గించుకోవాలి. మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోండి. ఇప్పుడు మరొకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టమాటోలని మగ్గించుకోండి. మరొకసారి మిక్స్ చేసుకోండి. టమాటాలు అనేది కొద్దిగా మగ్గింది. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోండి. కరివేపాకు ఈ స్టేజ్లో యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి మనకి టమాటోలు కొద్దిగా మగ్గిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మరో 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కావాలనుకుంటే కొన్ని వాటర్ని కూడా వేసుకోండి. మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. మనకి గ్రేవీ చిక్కపడి ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోండి. చూసారు కదా, ఇక్కడ మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అండి. ఈ చికెన్ కర్రీ రైస్లోకైనా చపాతీస్లోకైనా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు ఎవరన్నా ఇలా ఒకసారి చేసి చూడండి. ఇలా కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది చికెన్లోకి దిగి చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు చికెన్ షేర్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ షేర్వాకి కావాల్సిన పదార్థాలు ముందుగా ఇలా 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సింగ్ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ ఉల్లిపాయల్ని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ చికెన్ని 1/2 కేజీ తీసుకున్నాను, ఇలా పెద్ద పీసెస్గా. ఇప్పుడు ఈ చికెన్ని
ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యకి కట్ చేయండి. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని చికెన్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని చికెన్ని బాగా ఉడికించుకోవాలి. అంటే ఒక 3-4 విజిల్స్ అయితే సరిపోతుంది. సో చూసారు కదా, చికెన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కకు పెట్టేయండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోండి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లో మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఇందులో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. ఉల్లిపాయల్లో ఉన్న పచ్చి వాసన పోయేంత వరకు వేగాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేయడం వల్ల మనకి కింద ఈ పేస్ట్ అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఇంకా కొంచెం వేగాలండి. ఇందులో ఉన్న పచ్చివాసన పోవాలి, లేదు అంటే చికెన్కి అంత మంచి టేస్ట్ రాదు. చూసారు కదా, మనకి ఉల్లిపాయ అనేది కొద్దిగా కలర్ మారింది, అంటే ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయిందన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనము ఉడికించి పెట్టుకున్న చికెన్ని ఆ వాటర్తో సహా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో ఒక 4 నిమిషాల వరకు ఉడికించుకోండి. మనకి ఆల్రెడీ చికెన్ ఉడికింది కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించుకోకుండా పర్వాలేదు. ఇందులో మనము ఏమాత్రము కారం వేయమండి, ఎందుకంటే ఆల్రెడీ మనము పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. ఇక్కడ మనము చికెన్ ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేసుకున్నాం కదా, ఒకవేళ సాల్ట్ సరిపోలేదంటే మరి కొంచెము వేసుకొని మిక్స్ చేసుకోండి. చికెన్లో ఉన్న ఆయిల్ పైన సపరేట్ అయ్యేంత వరకు చికెన్ని ఉడికించుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు ఈ టైంలో మనము ఒక
మీడియం సైజ్ టమాటోని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గితే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెము ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, టమాటోలు అనేది కొద్దిగా మనకి పైన స్కిన్ ఉంటుంది కదా, అది కొంచెము మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం స్పైసీనెస్ కోసము ఒక 7 మిరియాలని యాడ్ చేసుకోండి. ఇది ఒక మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి చికెన్ షేర్వాకి. ఇలా మిరియాలు వేసుకొని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షేర్వా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మరి చపాతీస్లోకైనా, రైస్లోకైనా, పూరీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము మటన్ దోసకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ మటన్ దోసకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: మటన్ ఇలా పెద్ద ముక్కలుగా ఉండాలి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు టమాటో ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఆ తర్వాత కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఇలాచీలు, 2 లవంగాలు, ఒక పట్ట. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు అందులోకి 1 ఇంచ్ పట్ట, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకొని ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 3 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండండి. ఉల్లిపాయలు మాడిపోకుండా ఉండాలి, అప్పుడే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా ఉల్లిపాయలు అనేది ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి.
ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చింది అంటే ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మటన్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 నిమిషాల వరకు బాగా మటన్ని ఉడికించుకోండి. చూసారు కదా, ఇప్పుడు 3 నిమిషాల తర్వాత మనకి మటన్లో ఉన్న వాటర్ రిలీజ్ అయింది. మటన్ ఒక హాఫ్ వరకు కుక్ అయింది. ఈ విధంగా మరొకసారి మిక్స్ చేసుకోండి. మటన్లో ఉన్న వాటర్ అంతా పోవాలండి. అప్పటి వరకు ఈ మటన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. కారం మీరు ఎంత తింటారో అంత కారం వేసుకోండి. ఒకవేళ తక్కువ తింటారనుకుంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఇవన్నీ మటన్కి బాగా పట్టేలాగున ఉడికించుకోండి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకోండి.
ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటాలను యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో టమాటాల్లో మగ్గేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇక్కడ చూసారు కదా టమాటాలు అనేది బాగా మగ్గిపోయింది. ఈ విధంగా మరొకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు టమాటాలు మగ్గిన తర్వాత ఇందులోకి దోసకాయ ముక్కలు ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద దోసకాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మనము విత్తనాలతో సహా వేసుకోవడం వల్ల మటన్కి చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా దోసకాయని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా మనము వాటర్ని యాడ్ చేసుకోకుండా కొద్దిసేపు ఆయిల్లోని ఈ దోసకాయలని ఉడికించుకోవాలండి. ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది. సో చూసారు కదా దోసకాయ అనేది కొద్దిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి గ్రేవీ ఎంత కావాలో ఆ విధంగా మనము వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోండి. మనకి ఆయిల్లోనే దోసకాయ అనేది హాఫ్ ఉడికింది కాబట్టి ఇలా వాటర్లో మరి కొంచెము ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలింది కదా, అంటే కర్రీ అనేది రెడీ అయిందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ దోసకాయ కర్రీ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇది వైట్ రైస్లోకి, చపాతీస్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా మెచ్చుకుంటారు. అంటే వంట రాని వాళ్ళు ఇలా సింపుల్గా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా మనకి మటన్ దోసకాయ అన్నీ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ దోసకాయ కర్రీ రెడీ. ఇప్పుడు మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ ఫ్రైకి ముందుగా ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి సరిపడా ఆయిల్ వేసుకోండి. చికెన్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా రౌండ్గా కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి.
ఫ్రైకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనము వేసిన మసాలాలని చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. మనము మూత ఎందుకు పెట్టామంటే ఆవిరికి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి మీడియం ఫ్లేమ్లో బాగా చికెన్ని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి.
ఇలా చికెన్ అనేది బాగా ఉడికిన తర్వాత మరొకసారి మూత తీసి ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ ఒకసారి ముక్కని ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. ఇక్కడ చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మరొక 5 నిమిషాలు బాగా అంటే మనకి చికెన్ దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఫ్రై మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో చికెన్ని బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అడగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కొద్దిగా చికెన్ అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. చికెన్ని మనము మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి లోపల చికెన్ అనేది ఉడకదు. సో అందుకే మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ అనేది బాగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనము ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అండి. ఇందులో గ్రేవీ కూడా ఉంది. అంటే మనము రైస్లో కలుపున విధంగా ఈ చికెన్ ఫ్రైని ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సో ఈ టేస్టీ చికెన్ ఫ్రైని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి. ఇప్పుడు చికెన్ పకోడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చికెన్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: చికెన్ పావు కిలో, ఇలా చిన్న ముక్కలుగా బ్రెస్ట్ పీస్ అండి, బోన్లెస్ చికెన్. 1 ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇక్కడ 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, ఆ తర్వాత శనగపిండి 1/2 కప్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ చికెన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అందులోకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత
బియ్య పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, కొద్దిగా ఉప్పు అండి రుచికి సరిపడా వేసుకొని ఈ మసాలాలు చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగున మిక్స్ చేసుకోండి. అంటే మనము శనగపిండి, బియ్యపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అంటే మనము పకోడీలు ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వాటర్ వేసుకోకుండా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేసుకోవద్దండి. పిండి అనేది మన చికెన్ ముక్కలకి ఇలా పట్టుకొని ఉండాలి. అంటే మనము పకోడీలు, ఆనియన్ పకోడీలు ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో వైట్ ఎగ్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 ఎగ్ని వేసుకుంటున్నాను. ఇది బైండింగ్ పర్పస్కి ఇలా వైట్ ఎగ్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. అంటే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. ఇలా కొద్ది పిండిని వేసి చూడండి. ఆయిల్ అనేది పర్ఫెక్ట్గా హీట్ అయ్యింది. ఇప్పుడు మనము నెమ్మదిగా పకోడీలని వేసుకుందాము. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా పకోడీలాగా వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా
కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల చికెన్ అనేది లోపల బాగా ఉడుకుతుంది. ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన ఈ చికెన్ పకోడాలని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ పకోడాలని నెమ్మదిగా తీసి పెట్టుకోండి. ఇదే విధంగా మిగతా పకోడాలను కూడా వేసుకోండి. ఇలా వేసుకొని నెమ్మదిగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన పకోడాలను కూడా వేసుకోండి.
అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మటన్ బాల్స్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా పావు కిలో, ఇక్కడ సాజీరా, ఒక చిన్న పట్ట, 2 ఇలాచీ, 2 లవంగా, ఆ తర్వాత కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, ఒక 4 మిరియాలు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ జార్లో కీమాని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఆ తర్వాత కారం, కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సింగ్ జార్లోకి మనము ఈ పుట్నాల పప్పు, అలాగే మిరియాలు ఒక 4 తీసుకున్నాం కదా, అవి కూడా వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న ముక్క అల్లము, 4 వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, పుదీనా, సాజీరా, పట్ట, ఇలాచీ, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇందులో వాటర్ లేకుండా బాగా మిక్సీ పట్టుకోవాలి. అసలు వాటర్ లేకుండా ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ మిక్స్చర్ని మనము ఈ కీమాలో పేస్ట్ ఉంది కదా, అందులోకి మనం మిక్స్ చేసుకోవాలి. కీమాలో ఆల్రెడీ మనకి కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని కీమా పేస్ట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము గ్రైండ్ చేసుకున్న మసాలాకి కీమాలో బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ని చేతిలోకి రాసుకొని ఇలా బాల్స్ షేప్లోకి చేసి పక్కకు పెట్టుకోవాలి.
ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి పక్కకు పెట్టుకోండి. ఇలా అన్ని కీమా బాల్స్గా రెడీ చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మటన్ మనకి బాగా ఉడకాలి కదా. సో మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని బాల్స్ నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకొని ఒక 3 నిమిషాలు బాగా అలాగే ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి ఇలా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి, మనకి లోపల బాగా ఉడకాలి కదా. సో అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోండి. సో చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన ఈ మటన్ బాల్స్ని ఒక ప్లేట్లో ఒక టిష్యూ పేపర్ పెట్టుకొని ఈ బాల్స్ని తీసి పెట్టుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా బాల్స్ రెడీ అండి. సో ఫ్రెండ్స్, మీకు నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇది బ్యాచిలర్స్కి, పెళ్ళయ్యి వంటలు రాని వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.